బ్రేకింగ్ న్యూస్ మహేష్ బాబు కొత్త లుక్ ని ఇప్పుడు చూపించబోతున్నాం. మహేష్ బాబు కొత్త లుక్ ఇదే అంటూ వైరల్ అవుతోంది వార్త. మహేష్ బాబు కొత్త లుక్ లీక్ అయింది. మహేష్ బాబుని కొత్త లుక్ లో మీరు చూస్తున్నారు. ఇప్పటివరకు మహేష్ బాబు అభిమానులు కానీ సినీ ఇండస్ట్రీ కానీ మహేష్ బాబుని ఈ లుక్ లో చూడలేదు. రాజమౌళితో త్వరలో రూపొందించబోతున్న కొత్త సినిమాకు సంబంధించిన లుక్ ఇదే. మహేష్ బాబు ఈ లుక్లోనే కనిపించబోతున్నారు రాజమౌళి సినిమాలో. అందుకే ఆయన జుట్టు పెంచారు, భారీగా గడ్డం పెంచారు. మహేష్ బాబుని ఈ లుక్లో మహేష్ బాబు అభిమానులు కానీ సినీ ఇండస్ట్రీ కానీ ఎప్పుడూ కూడా చూడలేదు. మహేష్ బాబు కొత్త లుక్ ఇదే. మొదటిసారి గడ్డం పెంచారు, ఫుల్గా జుట్టు పెంచారు. ఈ లుక్లో మహేష్ బాబును చూసిన వెంటనే ఫ్యాన్స్ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ చూడని కొత్త లుక్లో మహేష్ బాబును చూస్తున్నామని. నిన్న 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వటానికి, రేవంత్ రెడ్డిని కలవటానికి సతీ సమేతంగా మహేష్ బాబు వచ్చారు. నమ్రత, మహేష్ బాబు ఇద్దరు మనకి ఆ దృశ్యాల్లో కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి 50 లక్షల రూపాయల చెక్ అందజేశారు. ఆ సమయంలో ఈ లుక్ రివీల్ చేయాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి శాల్వా కప్పి మహేష్ బాబును సత్కరించారు, సన్మానించారు. మహేష్ బాబు కొత్త లుక్ ఇదే. త్వరలో రాజమౌళితో మహేష్ బాబు సినిమా పట్టాలెక్కబోతోంది. ఆ సినిమాలో మహేష్ బాబు ఈ లుక్లోనే కనిపించబోతున్నారు. ఈ లుక్ను చూస్తున్న మీకు ఏమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో రాయండి. మహేష్ బాబును ఈ కొత్త లుక్లో చూస్తుంటే మీకు ఏమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో రాయండి. మహేష్ బాబుని ఈ లుక్లో ఎప్పుడూ కూడా సినీ ఇండస్ట్రీ అభిమానులు చూడలేదు. రఫ్ లుక్లో చూశారు, సాఫ్ట్ లుక్లో చూశారు, కానీ ఈ రకమైన లుక్లో మహేష్ బాబుని ఎప్పుడూ కూడా చూడలేదు. ఫుల్ గెడ్డం పెంచుకొని ఈ రకంగా జుట్టు పెంచుకున్న మహేష్ బాబును ఎప్పుడూ కూడా సినీ ఇండస్ట్రీ కానీ అభిమానులు కానీ చూడలేదు. సో రాజమౌళి కొత్త సినిమా కోసం రాజమౌళి సూచనతో మహేష్ బాబు ఈ విధంగా జుట్టు గడ్డం పెంచారు. 25 ఏళ్ల సినీ కెరియర్లో ఎప్పుడూ మహేష్ బాబు గడ్డం పెంచలేదు. రాజమౌళి సినిమా కోసం మొదటిసారి ఈ రకమైన ప్రయోగం చేశారు. ఈ రకంగా జుట్టు పెంచారు, గడ్డం పెంచారు. యాక్షన్ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్గా మహేష్ బాబు సినిమా రాబోతోంది. రాజమౌళి దర్శకత్వంలో 29వ చిత్రం రాబోతోంది. ఆ సినిమాలో మహేష్ బాబు ఈ లుక్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు మహేష్ బాబుని ఈ లుక్లో చూసి. ఈ లుక్ను ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న మీకు మహేష్ బాబును ఈ లుక్లో చూస్తే ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో రాయండి. 18వ శతాబ్దపు బ్యాక్ డ్రాప్లో పీరియాడిక్ డ్రామాగా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతోంది. సినిమా బడ్జెట్ కూడా 1000 కోట్ల రూపాయలనే ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు రాజమౌళి సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాహుబలి 2తో 1000 కోట్ల రూపాయల క్లబ్లో చేరారు రాజమౌళి. ప్రపంచవ్యాప్తంగా 1810 కోట్ల రూపాయలను కొలగొట్టింది బాహుబలి 2. ఇప్పుడు ఆ తర్వాత RRRతో మరోసారి 1000 కోట్ల రూపాయలు క్లబ్లో చేరారు జక్కన్న. 1258 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈసారి 3000 కోట్ల రూపాయలకు రాజమౌళి స్కెచ్ చేశారు అనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ సినిమాపై మీ అంచనాలు ఏంటి? మహేష్ బాబు కొత్త లుక్ పై మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో రాయండి. నేను ఈలోపు మా ప్రతినిధి అనేంద్రతో మాట్లాడతాను. అనేంద్ర, మహేష్ బాబు కొత్త లుక్ చూసిన ఫ్యాన్స్, సినీ ఇండస్ట్రీ ఏ విధంగా చర్చించుకుంటోంది? ఎస్ రోహిత్, ఇప్పటికే అంటే మహేష్ బాబు ఎప్పుడు బయటకు వచ్చినా గానీ తన లుక్ అనేది రివీల్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఎప్పుడు బయట కనిపించినా గానీ తను క్యాప్ తోనే కనిపిస్తూ, కొంచెం గెడ్డంతో కనిపిస్తూ వచ్చారు, కానీ హెయిర్ స్టైల్ మాత్రం బయటకు అయితే రివీల్ చేయలేదు. ఎందుకంటే రాజమౌళి మూవీకి సంబంధించిన హీరోస్ ఎవరైనా కానీ లుక్ విషయంలో చాలా జాగ్రత్త పడతారు. ఆ లుక్ రివీల్ అయితే రాజమౌళి సీరియస్ అవుతారని చెప్పేసి ఆ లుక్ ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసి ఆయన రిలీజ్ చేసే వరకు కూడా, పోస్టర్ కానీ ఏదైనా అప్డేట్ కానీ ఇచ్చే వరకు కూడా వాళ్ళు రివీల్ అవ్వకుండా చూసుకుంటారు. బట్ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆయన విరాళాలు అందజేసిన తర్వాత ఆ సబ్జెక్ట్ వదిలేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన లుక్ గురించే డిస్కషన్ చేస్తున్నారు. ఆయన లుక్ గురించే ఈ వీడియో పర్టికులర్ గా వైరల్ అవుతుంది. ఆయన ఎంత విరాళం అందించారనేది మనం ఆల్రెడీ చూసాం. తెలుగు రాష్ట్రాలకి, ఇరు తెలుగు రాష్ట్రాలకి కూడా 50 లక్షల చొప్పున ఆయన విరాళం అందించడం జరిగింది. అండ్ ఇంకా ఏఎంబి తరఫున కూడా ఇంకొక ఎక్స్ట్రాగా 10 లక్షలు కూడా ఆయన అందించడం జరిగింది. అయితే ఇప్పుడు రాజమౌళి రూపొందించబోతున్న మూవీకి సంబంధించి 4 years బ్యాక్ అనౌన్స్ చేశారు రాజమౌళి.
మహేష్ బాబుతో మూవీ ఉంటుందని చెప్పేసి. బట్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి అప్డేట్ కూడా లేదు. ఫ్యాన్స్ దాంట్లో చాలా డిసప్పాయింట్ గా ఉన్నారు. RRR రిలీజ్ అయ్యి కూడా ఆల్రెడీ 2 years అయిపోతుంది. సో ఇంకా ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్, టైటిల్ అనౌన్స్మెంట్ కానీ ఏదైనా పోస్టర్ లుక్ కానీ ఇప్పటి వరకు రివీల్ అవ్వలేదు. ఈవెన్ మహేష్ బాబు బర్త్డే ఎటువంటి అప్డేట్ అనేది ఇవ్వలేదు అనేది మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా ఇప్పటి వరకు డిసప్పాయింట్ లోనే ఉన్నారు. బట్ ఈ లుక్ చూసిన తర్వాత వాళ్ళకి అది ఫుల్ఫిల్ అయినట్టే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బికాజ్ రాజమౌళి తీస్తున్న మూవీ అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా రూపొందించబోతున్నారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఆ మూవీకి ఈ లుక్ కి కంపేర్ చేసుకుంటే ఈ లుక్ ఆ మూవీకి సంబంధించినట్టు లేదే అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. బట్ సెట్ లోకి వెళితే ఈ లుక్ తో ఎలా ఉంటుంది, రాజమౌళి మేక్ ఓవర్ ఎట్లా చూపిస్తారు అనేది ఒక ఎక్సైట్మెంట్ ఈ లుక్ తో క్రియేట్ అయింది. ఏదైనా సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఆ సినిమాకి బజ్ క్రియేట్ చేయాలన్నా, హైప్ పెంచాలన్నా టైటిల్ కానీ, టీజర్ కానీ, డైలాగ్స్ కానీ ఇట్లా పెంచుతూ పోతాయి. బట్ ఈ విషయంలో మాత్రం, ఈ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ విషయంలో మాత్రం లుక్ విషయంలోనే జస్ట్ ఆయన కనిపిస్తేనే ఆ మూవీ ఎలా ఉండబోతుంది, హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది, హాలీవుడ్ కట్అవుట్ అంటూ కూడా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. అయితే మూవీకి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు మనకున్న అప్డేట్స్ అయితే, సో దసరాకి పూజా కార్యక్రమాలతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే ఇప్పటి వరకు చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. దసరాకి పూజా కార్యక్రమాలతో సినిమా స్టార్ట్ అవుతుంది. దీపావళి నుంచి రెగ్యులర్ గా షూటింగ్ ఉంటుంది. 2026 సమ్మర్ కల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. బట్ ఈ లుక్ చూసిన తర్వాత మాత్రం ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఇంకా ఫ్యాన్స్ లో మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు మనం. రైట్ అనేంద్ర, మహేష్ బాబు కొత్త సినిమా లుక్ ఇదే అంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మీరు ఆ లుక్ నే చూస్తున్నారు. నిన్న రేవంత్ రెడ్డిని కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ కు చెక్ అందించిన సందర్భంలో అక్కడ ఫోటోలు దిగుతున్న సందర్భంగా ఆ లుక్ రివీల్ అయింది, లీక్ అయింది ఆ ఫోటోలు బయటికి. మొదటిసారి ఫుల్ గడ్డాన్ని పెంచి, జుట్టు కూడా పెంచి ఒక మాస్ లుక్లో కనిపిస్తున్నారు మహేష్ బాబు. 25 ఏళ్ల సినీ కెరియర్లో ఎప్పుడు ఇంత గడ్డం పెంచలేదు మహేష్ బాబు, ఈ లుక్లో కనిపించలేదు. రాజమౌళి సినిమా కోసం మొదటిసారి ప్రయోగం చేస్తున్నారు. ఆ తర్వాత మేకవర్ ఎలా ఉంటుంది, ఫుల్గా అయితే గడ్డం జుట్టు పెంచమని రాజమౌళి సూచించినట్టుగా తెలుస్తోంది. మరి మేకవర్ ఎలా ఉంటుంది అన్న దానిపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. యాక్షన్ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్గా బాహుబలి, జక్కన్న, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా రాబోతోంది. 18వ శతాబ్దపు బ్యాక్ డ్రాప్లో పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. సినిమా బడ్జెట్ 1000 కోట్ల రూపాయలని ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు రాజమౌళి సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. బాహుబలి 2తో 1000 కోట్ల రూపాయల క్లబ్లో చేరారు రాజమౌళి. ప్రపంచవ్యాప్తంగా 1810 కోట్ల రూపాయలు కొలగొట్టింది బాహుబలి. RRRతో మరోసారి 1000 కోట్ల రూపాయలు కొట్టేశారు జక్కన్న. ఈసారి 3000 కోట్ల రూపాయలకు స్కెచ్ చేశారు రాజమౌళి అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ నేపథ్యంలోనే మహేష్ బాబు కొత్త లుక్ ఇదే అంటూ ఫ్యాన్స్ సంబరాలు కూడా చేసుకుంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి మహేష్ బాబు కొత్త లుక్ పై? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.